అండ్ ఆల్ అండ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూడండి మన టైర్ అయితే మొత్తం ఫక్కప్ అయిపోయింది. ఈరోజు దీన్ని మార్చేపోతున్నా. అండ్ చాలా రోజులు అయింది నా బీస్టైన్ చూడక, నేనే ఊరికి వెళ్ళిన 2 రోజులు. సో ఒక్కసారి అయితే లుక్ వేసుకుందాం మన బండిని. అండ్ ఫ్రంట్ టైర్ అయితే ఆబ్వియస్లీ ఇంకా నడుస్తుంది ఐ గెస్. ఎంత అనుకుంటున్నారు, ఎంత నడుస్తుంది అనుకుంటున్నావు ముందర చెప్పు? 4 or 5,000 అని మన సూర్యాబాయ్ చెప్తుండు. అండ్ ఒకటి ప్రాబ్లం ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ మన క్లచ్ వైర్లైనా బ్రేక్ వైర్లైనా మారుస్తాం కదా, ఈ క్లిప్స్ అనేవి ఒక్కసారి బయటకు వస్తే అయిపోయాయి, మొడవడినట్టు. అది మళ్ళీ పెట్టినకి రాదు, వేస్ట్ ఆఫ్ టైమింగ్ కదా నమ్మ. అండ్ మన వెస్ట్రా బ్రేక్స్ ప్యాక్స్ కూడా చాలా వర్త్ ఇట్ అని చెప్తా, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. ఐ గెస్ ఒక 2,000 to 3,000 అయితే కిలోమీటర్స్ నడిచేస్తుంది నా బ్రేక్ ప్యాడ్స్. సో నేనేం చేసిన అంటే, ముందు జాగ్రత్త కోసం ఒక సెట్ అయితే మా అన్న నా కోసం కొనిపించి ఇంట్లో పెట్టేసిండు. సో ఇప్పుడైతే మనం టైర్ మార్పియాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా. బరే బాయ్ బాయ్. బ్యాగ్ తీసుకురా పోగొచ్చు. అండ్ గాయస్, ఈరోజు అయితే బర్నౌట్ గిర్నౌట్ అన్నీ ఇచ్చి పడేయాలి బండికి. చాలా నేనే ముట్టాగా. సో ఫ్యూల్ కూడా చూడండి కొట్టుకుంటుంది. పాయింట్ అయితే తీసుకురా. అండ్ మనం మొత్తం తిరిగింది ఏంటంటే 11,031.8 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనం. సో మన బండి టైర్ ఇంత జల్దీ అరిగిపోవడానికి కారణం ఏంటంటే నా వెయిట్. మన వెయిట్ ఎక్కువైపోయింది ఈ మధ్య. సో వెయిట్ తగ్గాలి, అదొక పెద్ద బాధ వచ్చింది నాకు బద్ధకం ఎక్కువైపోయింది ఈ మధ్య పబ్జీ ఆడుకుంటా. అందుకే జర మోటో బ్లాగ్ మీద అంత ధ్యాస పెట్టలే. అండ్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అంటారా చాలా ఇంకా ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా ఇంకా బాగానే ఉన్నాయి. సో మన బీస్ట్ అయితే ఈరోజు కొత్త టైర్ అయితే వేసుకోబోతుంది. సో గాయ్స్, నేనైతే సీదా మన రోడ్ మీద అయితే కనిపిస్తాం మోటో బ్లాగ్లో. చాలా రోజులు అయిన తర్వాత బండికి అయితే ఇప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ కాదు, లంచ్ డిన్నర్ అన్నీ ఒకటేసారి గిప్పి అని నువ్వు కూడా దీనికి ఈ రోజు నుంచి ఇంకా మనం తగ్గేదే లేదు. అండ్ ఎన్ని రోజులు వీడియోస్ అయితే చేయలేదు. ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే తెలిసిందే కదా, మనం అంత బలిచడం కాదు, తీయదు, కానీ కొన్నాం బండి. నాకు నీ మీద నమ్మకం లేదురా. థ్యాంక్ఫుల్ కొట్టక. ఫోన్ తీరా సూరి. అండ్ వర్షం పడ్డ తర్వాత ఈ ఏరియాలో మొత్తం వాటర్ నిండిపోతుంది. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇంత పట్టించుకోవట్లేరు. ఈసారి చెప్తాను సంగతి. కొట్టక మరి 800 బస్ 900 900 బస్. ఫోన్పే ఓపెన్ చేయి. మూమెంట్ మీకు తెలిసిందే, మా పెన్ని ఎమ్మెల్యే ఇప్పుడు నివితానంతా సానా. ఇక మనం ఫుల్ బిజీ ఉండే మా పీయూష్ అన్న వాళ్ళతో ఇట్లా లైక్ చాలా ఉంటాయి ఎక్సెట్రా. ఇంకా ఆ బిజీలో ఇంకా మోటర్లో పక్కగా అయిపోయింది, గ్యాప్ అయితే పడిపోయింది. అండ్ ఇప్పుడు మనం అయితే టోటల్లీ ఫ్రీ. అండ్ ఇక మా ముద్దుల డాడీ ఖాళీ పాపా మేరీ జాన్ అనుకుంటా పైసలు ఇచ్చిండు, బేటా మేరీ జాన్ అని. బయటకు టైర్లు వేయించుకోపో, తిరుగు ఎక్కడన్నా, ఏం ఖాళీ ఏం చేస్తావు అనేసి. ఇక మనం ఇక ఒక గవర్నమెంట్ జాబ్ తలాష్లో ఉన్నాము. నేను మన బ్లాగింగ్ లైఫ్ గురించి ఆలోచించుకుంటా. సో ఇక మనకి ఇక 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆఫ్టర్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా సర్ప్రైజెస్ అయితే ఉన్నాయి మీకు. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే పిచ్చకాయలు ఏం బలిపోవు, మనవి వట్టకాయలు ఏమి ఊగిపోవు. సో ఫ్రీ కదా, నా కోసం. ఓకే, నా కోసం కాకపోయినా నేను మాట్లాడే తీరు కోసం అన్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలోవర్స్ అయితే వచ్చారు, కానీ ఆ ఫాలోవర్స్ యూట్యూబ్లోకి వస్తేనైనా బాగుండని నేను ఆశిస్తున్నా. అండ్ చాలా రోజుల దాకా మన రెడ్ రోస్టర్ సౌండ్ వినక పిచ్చిలు వేసిపోయింది. అండ్ ఇప్పుడు సుకూన్ కావాలంటే ఇట్లా గుంజితేనే సెట్ అవుతాం మనం. అట్లా అని ఇప్పుడు రఫీని పిచ్చి వాడు తింటుంటే ఓడే మనము.
రోజులు బండి పక్కకు పెట్టినా అని బండి గుంజితే మాత్రం అన్నీ మర్చిపోతాం. పిల్ల మర్చిపోతాం, పిల్ల పువ్వు మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. అండ్ మీకు తెలియదు ఏముంది, మనం సింగల్. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి, వేసుకొని వెళ్ళిపోతా. అంటే లైక్ మోటో బ్లాగింగ్కి ఎవరైనా అమ్మాయి రెడీగా ఉన్నారంటే చెప్పండి. నాకు ఒక అమ్మాయి అవసరం ఉంది ఇప్పుడు బండి మీద ఎక్కించుకొని తిరగడానికి. నాకు షో కొట్టాలని ఉంది. బండి టైర్ మొత్తం అరిగిపోయినా కానీ నేను పిచ్చి పులే అనలేక గుంజుతుందండి. కానీ ఎంతైనా నా బేబీ. నా బండిని మాత్రం చాలా మిస్ అయినా. ఆ మిస్ అయిన ఫీలింగ్ మొత్తం ఒక్కటేసారి తీసేదనుకుంటున్నా. అండ్ ఇప్పుడు నేను బైక్ టైర్ అయితే వేపిస్తున్నా, కానీ మీరు ఏ టైర్ వేపిస్తున్నా అనేది అసలు చెప్పలేను. సో సస్పెన్స్. అది ఏ టైర్ పేరు కూడా నాకే పేరు, కానీ టైర్ అయితే వేపిపోతున్నా. పేరు అయితే తెలియదు నాకు. పోయిన తర్వాత మా అన్నానికి అడిగితే మా అన్న పేరు చెప్తాడు. వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తే ఇక్కడికి వెళ్తే మళ్ళానే వేరు ఉంటుంది. నేను ఇప్పుడు ఏ టైర్ వేయబోతున్నానో మీరు ముందు వీడియో పాజ్ చేయకుండా ముందే కమెంట్ అయితే చేయండి ఏ టైర్ వేయబోతున్నా. అండ్ సమ్మర్ హాలిడేస్, ఈ హాలిడేస్లో అందరు ఏమేమి చేస్తారు అది కూడా కమెంట్ చేయండి. వాళ్ళు ఇప్పుడు మామిడి పండ్ల సీజన్, కానీ ఎందుకు అబ్బా నాకు మామిడి పండ్ల ఇంట్రెస్ట్ అస్సలుకే లేదు. ఇప్పుడు టోటల్ ఇంట్రెస్టే పోయింది. మామిడి పండు తినే ఇంట్రెస్ట్ కూడా పోయింది నాకు. మామిడి పండు అయినా చికెన్ అయినా ఇట్లా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది ఇట్లా మీద. ఏం తింటాం కూరలు లెక్క అనేసి. అండ్ గైస్ నెక్స్ట్ మంత్ అయితే నా బర్త్డే ఉంది. సో నా బర్త్డే గిఫ్ట్ లెక్కనన్నా ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే వేసేయండి. ఇట్స్ మై రిక్వెస్ట్ ఫర్ యూ ఆల్. ఎంతమంది అయితే చూస్తారు నా వీడియోస్ అయినా రెగ్యులర్గా. అండ్ ఐ హోప్ మీరైతే సపోర్ట్ చేస్తారు, లేదని అంటలేను, బట్ ఇంకొంచెం పెంచేయండి. అండ్ వాట్ ద ఫక్, ఇక్కడ యాక్సిడెంట్ అయింది. లిటరలీ ఐ థింక్ యాక్సిడెంట్ అయింది. ఎంతకైతే పెడదండి షిఫ్ట్ అవుట్. వెరీ గుడ్ జాబ్, వెరీ నైస్. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఈ మధ్య పబ్జీ ఆడుకుంటా డామినేటర్ వెళ్ళిపోయినా మజాక్లోనే. మీరు ఎవరైనా పబ్జీ ఆడేటోళ్ళు ఉంటే నాకు కింద కమెంట్లో ఐడి మెన్షన్ చేయండి, నేను ఫాలో రిక్వెస్ట్ అయితే పెడతా. నాది ఈజీ రిప్పర్ వైటిఆర్ ఉంటుంది పబ్జీలో. ఎట్లుందిరా ఖాళీ. అండ్ నాది ప్రత్యేక అప్డేట్ ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లోనే పడుతుంది. అది మన బ్రేక్ ప్యాడ్స్ అయితే ఇంకా 500 కిలోమీటర్స్ నడుస్తాయి. అయినా మనకి షుగర్ పేషెంట్ కదా నేను, అందుకే అప్పుడప్పుడే కొత్తది తెప్పించేస్తున్నా. ఇంకా మా తరుణాన్న పెట్టేస్తుండు బండికి. చూడు ఇక్కడ. అండ్ ఇది పెట్టేసిన తర్వాత ఫటాఫట్ పోయి టైర్ మార్చేసుకొని వెళ్ళిపోవడం. ఇక हाय ब्रो. हाय सर जी. हाय, गुड. आप कैसे हो? मुझे टायर चाहिए कॉन्टिनेंटल जीटी. बटन में तो इसका है वाल्को का मैक्सिस. 147. अच्छा देख लें, एक बार देख के बोलो. हाँ 130/70. 130/70 है 70-17 शायद. हाँ हाँ हाँ, एक बार देखो. సో గైస్, ఈ స్టోర్ అయితే మన లోయలో కాలేజ్ వెళ్ళే రూట్ దగ్గర అయితే రైట్ సైడ్ అయితే ఉంటుంది.
గో గ్యాస్ స్టేషన్ దగ్గర. అండ్ ఇక్కడ కార్ టైర్స్ అయినా దేనికైనా అని లైక్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్ ఉంది. ఆల్రెడీ చూడండి కార్కి కొత్త టైర్ అయితే ఇస్తారు. అండ్ మన బ్రేక్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి బ్యాక్ సైడ్వి. అండ్ టైం పడుతుంది ఇప్పుడు బ్రేకింగ్ కూడా కొంచెం టైం పడుతుంది దానికి ఇప్పుడు అవ్వడానికి. అండ్ నేను ఇప్పుడు ఫోన్లో అయితే రికార్డ్ చేస్తాను. సో గైస్ 2 years అండ్ గ్రిప్ అయితే చూసారు కదా, అమేజింగ్ గ్రిప్ వస్తుంది. అండ్ లెఫ్ట్ రైట్ అండ్ ఇది యాక్చువల్గా ట్యూబ్లెస్ ఇది. అండ్ ట్యూబ్ అయితే సపరేట్గా తీసుకోవాలి. మ్యాక్సెస్ అయితే ఇక్కడ అవైలబుల్ లేదు ఇప్పుడైతే. సో ఆల్రెడీ మన దగ్గర అయితే ట్యూబ్ ఉంది, బట్ మన సేఫ్టీ కోసం అయితే ఎక్స్ట్రా ట్యూబ్ అయితే తీసుకుంటాం. సో నాకు టోటల్ ఖర్చు అయితే 4200 అవుతుంది ఇప్పుడు టైర్ చేంజింగ్కి. అండ్ ఇప్పుడు మీకోసం ఎన్ని రోజులు అయితే లేట్ అయింది కాబట్టి బర్నౌట్ కొడతా ఇచ్చి పడదా ఇంకా. మన టైర్ అయితే అక్కడ ఉంది. అండ్ ఇప్పుడు మీకోసం అయితే బర్నౌట్ స్టార్ట్ చేస్తారు రోడ్డు మీద. మాకి కీసిరా మోయే మోయే మొత్తం పొగ వచ్చి పడేసా. అండ్ వన్ మోర్ awesome. ఇంకొంచెం బతికింది, ఇది కూడా తీసేద్దామా? అయ్యే ఇంజన్ చెక్లెట్ వచ్చేది ఇది. ఇంజన్ చెక్లెట్ వచ్చేసింది. అండ్ ఇంకొంచెం బతికింది, ఇది కూడా తీసేద్దామా? ఇది కూడా ఇచ్చేద్దాం, ఇంకేం చేద్దాం. టైర్ అయిపోగొట్టిన ఫీలింగ్ వస్తుంది కదా. క్యాష్ ఇది మీకోసమే, మొత్తం మీకోసమే ఇది. ఇది మీకోసమే, మొత్తం మీకోసమే ఇది.
గాయస్ ఇప్పుడైతే టైర్కి అయితే ఇప్పేస్తున్నాము. అండ్ గాయస్ అయితే మన టైర్కి బుషెస్ అయితే ఇట్లా అయినాయి. ऐसा हो तो क्या होता है? ये कट गया है ना, हाँ, ये बाद में जो टूट जाने के बाद बबलिंग करने लगता है गाड़ी. मतलब वो షేక్ होता. ఓకే ఓకే. సో గాయస్ బుషెస్ ఎప్పుడైతే అవి మన ఇప్పుడైతే ఇట్లున్నాయి, దాని పరిస్థితి అయితే ఇప్పుడైతే ఇట్లుంది. అండ్ అవి ఎప్పుడైతే వలిపోతాయో లైక్ వాబ్లింగ్ ఇష్యూ వస్తుందంట మన బ్యాక్ సైడ్. थोड़ा संभाल के बैठो अल्लू से, प्यार से करो काम. రైట్ అని చూసారు కదా, టైర్ అయితే మొత్తం మోయే 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 చేసేసిన టైర్ని ఈరోజు. इधर इधर शॉप रहता देखो एक मैकेनिक. हाँ वो भैया का भाई. अपना अड्डा के बाजू. हाँ वो भैया का भाई हूँ मैं. वो भैया बोले इधर ही जाके ले करके. उनके पास ही है गाड़ी आते रहते. हाँ वो भैया हर बार बोलते हैं. సో గైస్ ఫైనల్గా అయితే టైర్ అయితే ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పటి నుంచి మనం లీన్లు అంతంత కొట్టాము, అంతే కదా, లీన్లు కొట్టాము. ఇంక సర్దుకుపోవాలనేసి ఫిక్స్ అయిపోయినా. ఎంత నువ్వు టూరింగ్కేగా? ఎంతనా టూరింగే, మనం నీకు తెలియదేమో, ఖాళీ 12 జ్యోతిర్లింగాల రైడు. రైట్. సో ఫైనల్గా అయితే టైర్ అయితే ఫిక్స్ అయిపోతుంది. అండ్ ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు షోరూమ్కి అయితే వెళ్ళేసి బుషెస్ ప్లాన్ అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు షోరూమ్ వాళ్ళు కాల్ చేస్తేనేమో బుషెస్ ఉన్నాయంటే వెళ్ళి బుషెస్ తెప్పించుకోవాలి. ఇంకా అంతే, మనం పంచాయతీ ఎట్లా ఉంటుంది మనతోటి. చలో గాయస్ ఇప్పుడైతే ఇక ఇంటికి వెళ్ళేసి చిల్ అయిపోవాలి ఇంట్లో జర. అండ్ టైర్ గురించి అయితే నీకు కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తా. ఫస్ట్ పాయింట్, టైర్ అయితే ట్యూబ్లెస్ టైర్. సో దానికి మనం సపరేట్గా ట్యూబ్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు టోటల్ కాస్ట్ వచ్చి 4200 అయింది మనకి. అండ్ ఈ టైర్ని అయితే లీనింగ్ కొట్టద్దు, మెయిన్లీ అదే. అండ్ రోడ్ మంచిగా ఉన్నప్పుడు అయితే కొట్టచ్చు, బట్ మరీ అట్లా లైక్ అంటే ఇప్పుడు మనం ముందు కొట్టినట్లయితే కొట్టలేము. ఇప్పుడు అట్లా కొట్టాలంటే ఇంకా సాగుతో గేమే అన్నట్లా. అండ్ గాయస్ బ్లాగ్ అయితే నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ మంత్ నా బర్త్డే ఉందని మళ్ళీ గుర్తు చేస్తున్నా. ప్లీజ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే మీ తరపు నుంచి నాకు ఒక గిఫ్ట్ ఇవ్వండి. అండ్ నా తరపు నుంచి అయితే గివ్ అవే పెడుతున్నా. గిది లంచోడక నీ అమ్మ. అండ్ నా తరపు నుంచి అయితే గివ్ అవే ఉంది. అండ్ అది గివ్ అవే గురించి ఇన్స్టాగ్రామ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అండ్ పోలీస్ మామూలు అయితే ఫుల్ ఉన్నారు, కానీ మనకైతే ఏం ఇబ్బంది లేదు. సో గాయస్ ఇప్పుడైతే మనం ఎందుకు మెల్లగా వెళ్ళాలి అంటే టైర్ ఇప్పుడు వార్మప్ స్టేజ్లో ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు టైర్ అనేది వార్మప్ అవ్వాలి. అండ్ ఈ వార్మప్ చేయకుండా లైక్ రఫ్ అండ్ టఫ్ మనం కనుక నడిపినామంటే ఇక గోవిందా హరి గోవిందా అని పాట పాడుకోవాలి ఇక లైఫ్లో. ఇక చచ్చిపోతాం బతికినామంటే కాలు చేతులు అయితే తిరుగుతాయి. ఇది మాత్రం మ్యాక్సిమం పక్క, ఇదైతే పక్క. అండ్ టైర్ గ్రిప్ మాత్రం వేరే లెవెల్ ఉంది. టూరింగ్కి అయితే బాగా పనికొస్తుంది, నాకైతే బాగా పనికొస్తుంది. యాక్చువల్లీ నేను పెర్లీ లేదంటే ఇది మన పోలో ఇట్లాంటి వేపిద్దాం అనుకున్నా, బట్ అవి మనకు సెట్ కావు. బికాస్ మీకు తెలిసిందే లైక్ ఆ టైర్స్ ప్రైస్ కంటే వాల్యూ చాలా తక్కువ. అంటే వాల్యూ ఉంది, బట్ ప్రైస్ అయితే ఆఫ్టర్ మన అవకాశం బయట ప్రైస్ అది. అండ్ సూపర్ బైక్ అంటే ఒక మాట, దానికి సూపర్ బైక్ అంటే కొనుక్కోవచ్చు, బట్ మనకు కావాల్సింది పర్ఫార్మెన్స్ టైర్. లైక్ ప్రతిదానికి మనకు యూజ్ కావాలి టైర్ అది. అండ్ ఇప్పుడైతే వేయించిన. అండ్ నేను సిఏ ట్యూబ్ కూడా సిఏ వేయించిన. 2 years వారంటీ ఉంది. అండ్ మీకు తెలియదు ఏంటంటే బండికి ఒక పంక్చర్ అయింది మొత్తం. లైక్ బండి ఇన్ని రోజులు అయింది, కానీ ఒక పంక్చర్ అయింది. సో ఆ పంక్చర్ వేసినప్పుడు నేను బయట లైక్ తుమ్ముకుంట పెట్రోల్ బంక్ సైడ్ అయితే మా అన్న పోయి చేపిస్తే వాడు లైక్ కరెక్ట్ అంటే పంక్చర్ చేసిండు, బట్ దాని ఏబిఎస్ పనిచేయలేదు ఆ రోజు. ఇక ఆ రోజే మళ్ళీ షోరూమ్కి వెళ్ళి దానమ్మ అన్నీ చేపించి వచ్చేసి ఇప్పుడు లైక్ మొత్తం అయితే ఓకే. బైక్ అయితే ఓకే, బ్రేక్స్ ఓకే, బైక్ ఎవ్రీథింగ్ ఓకే ఇంకా. సో గైస్ మేక్ షూర్ మీకైతే నచ్చితే మాత్రం ఒక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
అండ్ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్ 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 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయండి. అండ్ ఇది ప్రో రైడర్ పోతుండు కానీ ఇలాంటి వాళ్ళ లైఫ్లో చాలా బాగుపడతారు. బటర్ఫ్లై ఆయన కష్టపడుతుండే, అది కూడా ఎక్సెల్ మీద స్విగ్గీ చేస్తుండే. హ్యాండ్స్ ఆఫ్ బ్రో నీకైతే. అండ్ గైస్ ఇప్పుడు నేనైతే వ్లాగ్ అయితే ఎండ్ చేయబోతున్నా. సో హే గాయ్స్, దిస్ ఇస్ లొకేషన్, యూర్ వాచింగ్ Twin 650. I will meet you in next vlog. Until then, be safe and ride safe and love you so much guys. Bye bye.